కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పీక్ స్టేజ్కి చేరింది. గెలుపు కోసం ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నామినేషన్ల పర్వం ముగియక ముందే కిడ్నాప్లు, దౌర్జన్యాల పర్వం మొదలైంది. ఎవరికి వారే తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ గెలుపుపై ఇరు పార్టీల్లోనూ అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. ఎర్రగుంట్ల, కడపలో జరిగిన ఘటనలు ఈ ఎన్నికను ఇరు పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయో తెలియజేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీల గొడవలు రోడ్డెక్కాయి. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 17వ డివిజన్ కౌన్సిలర్ దివ్యను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో టీడీపీ నేతలను వైసీపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన 2 కార్యకర్తలు గాయపడ్డారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎంపీ అవినాష్ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారని వైసీపీ ఫిర్యాదు చేస్తే, వైసీపీ నేతలే తమ కార్యకర్తలపై దాడి చేశారని టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఓటమి భయంతోనే టీడీపీ భయాందోళనలకు గురి చేస్తోందని ఆరోపించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంటి మీద పడి సుబ్బారెడ్డిని ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్నుకుంటా, ఇంకా అతని చొక్కా మీద ఇప్పటికీ వాళ్ళ కాళ్ళ ముద్రలు ఉన్నాయి. చెంపలు పగలగొట్టుకుంటా లాక్కొని వాళ్ళ బండిలో వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు అతన్ని బండిలో నుంచి లాగి కింద పడేసి వెళ్తారు. అసలు ఎంత దౌర్జన్యం! కొట్టుకుంటా ఒక వ్యక్తిని జీప్లో వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మరి లాగి కింద పడేసి వెళ్ళారు. లాగి కింద పడేసిన తర్వాత సరిగ్గా 10 నిమిషాల్లో మరి ఎమ్మెల్యేతో పాటు మళ్ళీ వీళ్ళందరూ వచ్చినారు. జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలను ఎర్రగుంట్లకి తీసుకొచ్చేందుకు ఆదినారాయణ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. దమ్ముంటే ఆదినారాయణ రెడ్డి రాజీనామా చేసి తిరిగి గెలవాలని వాళ్ళు సవాల్ విసిరారు. ఈ ఆదినారాయణ కరెక్ట్ ఇదే దినమున 3 ఏళ్ళ ఆపొద్దు వైఎస్ఆర్ నుంచి 8 మంది కౌన్సిలర్లు పారిపోతే చెప్పులతో కొట్టు, మెట్లతో ఊరేగించు, ఎన్ని ధర్నాలు చేశాడు. ఈ పొద్దు ఈయన పోయింది కాక ఈయన కౌన్సిలర్లు మభ్యపెట్టి తొడగబోతా అంటే ఈయనను ఏ విధంగా మెరవని చేయాలో ఆయన సూటిగా అడుగుతున్నాం. సిగ్గు ఏదైనా ఉండింటే ఒక దేవుడి రాజకీయ నాయకమని ప్రారంభం కాదు, రాజీనామా చేయమని ముందు వాళ్ళ మనసాక్షితో పోయి ఓటేసుకోమను. ఎవరు గెలుపు ఓటమి అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇట్లా కొట్టడము, దౌర్జన్యం చేయడము, జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలు ఎర్రగుంట్లలో వద్దు. ఒక్క ఎర్రగుంట్ల ఓటరు కూడా వాళ్ళకి సపోర్ట్ రాలేదు. జమ్మలమడుగు నుంచి, దేగుడి నుంచి మన అందరు ప్రజలు పన్నుతో తీసుకున్నారు. నిజంగా అయితే అంపించకూడదు. అంపించిన దానికి ఎవరిపైన కేసు కట్టాలో మీరే చెప్పండి. ఓడిపోతామనే భయంతోనే వైసీపీ శ్రేణులు గలాటా సృష్టిస్తున్నాయన్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు ఆయన. డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి గిల్లిగజ్జాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి గిల్లిగజ్జాలకు ప్రభుత్వం తగిన శాస్తి తెలుపుతుంది. పోలీసు వాళ్ళు ఎవరైతే గలాట్ చేశారో వాళ్ళందరినీ తప్పకుండా అరెస్ట్ చేయాలని డిమాండ్. మరోవైపు కడప నగరంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 6 నెలల క్రితమే 7గురితో కలిసి టీడీపీలో చేరారు సురేష్. అయితే తర్వాత జరిగిన పరిణామాలతో పాకా సురేష్, అతని అనుచరవర్గం తిరిగి సొంత గూటికే చేరింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ కార్యాలయం దగ్గర సురేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డుగా వచ్చిన మరో 2పై కూడా దాడి చేసి పరారయ్యారు.
ఈ దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ని సంప్రదించాలని వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. ఆల్రెడీ ముందుగానే జిల్లా ఎస్పీ గారికి పాకా సురేష్ని అటాక్ చేసేదానికి రాత్రి రెక్కి నిర్వహించినారని 2 బ్లాక్ స్కార్పియోలో బీటెక్ అభ్యర్థి రవి వాళ్ళ తమ్ముడు రెక్కి చేసినని మేము ముందుగానే వారం రోజుల కిందట నేను మా శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు కమలాపురం శాసనసభ్యులు మేము తెలియజేయడం జరిగింది. ఇంత దౌర్జన్యంగా ఈరోజు ఎన్నికల్లో గెలవాలనుకోవడం తెలుగుదేశం పార్టీ దౌర్భాగ్యంగా దిగజార్చడం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మా పాకా సురేష్ మీద అటాక్ చేసింది బీటెక్ రవి సోదరుడు తన స్నేహితులు కలిసి ఈరోజు అతని మీద అటాక్ జరిగింది. ఖచ్చితంగా వాస్తవము. ఇమీడియట్గా పోలీసులు తగు చర్య తీసుకుని దీని మీద యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా ఖండిస్తూ మేము ఏ దానికి ఉద్యమం చేసేదానికి తీవ్రంగా ఉన్నాం. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు గంటా. బీటెక్ రవి గెలుపుతో వైసీపీ పతనం కడప జిల్లా నుంచే ప్రారంభమవుతుందన్నారు ఆయన. అంటే ఇందులో గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 421 ఓట్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి స్పష్టంగా ఆధిక్యత ఉంది. ఈ ఎన్నిక అనేది నల్లేరు మీద బండలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే రవి దాదాపు ఒక 100 ఓట్లు పైగా మెజార్టీతో స్థానిక సంస్థలో గెలవబడతా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 12 జిల్లాల్లో చేతులెత్తేసింది ఆల్రెడీ. ఒకే ఒక కడప జిల్లా మాకు చాలా స్ట్రాంగ్ అనుకున్న కడప జిల్లాలో కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రవి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అప్పుడు 13 జిల్లాల్లో కూడా పార్టీ జీరో పరిస్థితికి వస్తూ ఉంది. ఈ కడప జిల్లా నుంచే వైఎస్ఆర్ పార్టీ యొక్క ఫాల్ డౌన్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత కూడా కడప జిల్లా ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది. ఇప్పటికే అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే పార్టీ క్యాడర్తో పాటు ఇన్ఛార్జీలు అందరూ కూడా దీన్ని చాలా